This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is today watch VDDK YouTube channel. Guys, ఈరోజు మనకి Amazon నుంచి చక్కగా ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా వర్క్ చేసుకునే విధంగా బోత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకునే విధంగా ఒక మంచి హైరింగ్ అయితే కొత్త హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా చూపించేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రోల్ ఏంటి, స్కిల్ సెట్ ఏమడిగారు, అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని. అందుకే మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేశారంటే ఆ కామెంట్స్ పిక్ చేసుకొని మేము నెక్స్ట్ వీడియో ప్లాన్ చేస్తాం. అందుకే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. దానికన్నా ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందా అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ అమెజాన్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం. కానీ ఏది కుక్ ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఫీజు కూడా ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. లెట్ స్టార్ట్. మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు VDDK పేజ్ ఓపెన్ అవుతుంది. అది కింద చూసి కిందకి నీట్గా ప్రాపర్గా స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ మీకు అప్లై లింక్ రెడ్ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వస్తారు. గమనించండి గైస్. ఓకే, మీకు ఫస్ట్ కామెంట్లో కూడా దొరుకుతుంది, చెక్ చేసుకోండి. అమెజాన్ జాబ్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ అమెజాన్ నౌ కో అని ఇచ్చారన్నమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు వర్చువల్ అనేసి. నెక్స్ట్ మనకి తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా మనకైతే వర్చువల్ అనేసి ఇచ్చారు. సో వర్చువల్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి నుంచి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే క్లియర్గా చూస్తే మనకి NOC అనేసి ఇచ్చారు కదా, అంటే నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ఉంటుంది వీళ్ళకి. సో ప్రెసెంట్ మనకి ఒక అమెజాన్లో ఒక ప్రోడక్ట్ కనుక మనం బుక్ చేసాం అనుకోండి, ప్రోడక్ట్ పర్చేస్ చేసాం అనుకోండి, వీళ్ళు డిఫరెంట్ వేరే హౌసెస్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనకి తీసుకొచ్చి ఇస్తుంటారు కదా. కొన్ని ఆ ప్రోడక్ట్స్ అయితే మనకి ఇంకా చాలా పెద్ద వేరే హౌసెస్ నుంచి కూడా ట్రావెల్ చేసి రావాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మనకి అమెజాన్ అంటే ఓన్లీ ఇండియాకి సంబంధించే కాదు కదా, వరల్డ్ వైడ్ వీరు వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ మనకి నార్త్ అమెరికా, ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్, సో EUకి సంబంధించి ఈ యొక్క ఏరియాస్లోని సో ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం పర్చేస్ చేసిన ఆ యొక్క ప్రోడక్ట్ డిఫరెంట్ వేరే హౌసెస్ నుంచి డిఫరెంట్ అమెజాన్ సెంటర్స్లోకి మూవ్ అవ్వడానికి మనకి చాలా టైం పడుతుంది. సో ఆ యొక్క ప్రోడక్ట్స్ మూవ్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి అనేసి ఒక ప్రాపర్ ట్రాక్ అవ్వచ్చు, అంతా కూడా మీరైతే చెక్ చేస్తారన్నమాట. అదే ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ యొక్క వర్క్. ఓకే, సో మనకి క్లియర్గా మనకి ఇచ్చారు. ఇది ఒక అమెజాన్ సప్లై చైన్ నెట్వర్కింగ్ లోకి అయితే వస్తుంది. మంచి అప్డేట్, తప్పకుండా అయితే ట్రై చేయండి గైస్. ఓకే, ఇంకా క్లియర్ కట్గా ఆ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ మనకి ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ట్రాన్స్పోర్ట్ రిప్రజెంటేటివ్ షుడ్ బి ఏబుల్ టు ఐడియేట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్, షుడ్ హ్యావ్ జీల్ టు డ్రైవ్ దెమ్ టు కంక్లూజన్స్ ఇచ్చారు. రెస్పాన్సిబిలిటీ ఇంక్లూడ్ ఏమేమి ఉంటాయంటే కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్స్తో మీరైతే కమ్యూనికేట్ చేస్తారు. క్యారియర్స్, వెండర్స్, సప్లయర్స్ అండ్ ఇంటర్నల్ కస్టమర్స్ లైక్ రీటైల్, ఫైనాన్స్, సాఫ్ట్వేర్ సపోర్ట్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ తోటి మీరైతే మాట్లాడతారట. షుడ్ బి సిస్టమేటికలీ ఎస్కలేట్, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎస్కలేట్ చేస్తారని తెలుస్తుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు బోత్ రిటన్ అండ్ మనకి రిటన్ అండ్ వెర్బల్లో మీకు అయితే ఉండాలట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, ఇంగ్లీష్లో గమనించండి. ప్రొవైడ్ రియల్ టైమ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ టు 24/7 ఆపరేటింగ్ ఎన్విరాన్మెంట్ అని మెన్షన్ చేస్తారు. మీరు 10+2 ఆర్ బ్యాచెస్ డిగ్రీ, మీరు 12th పాస్ అయినా, నెక్స్ట్ డిప్లొమా చేసిన, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. సో మినిమం వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు 12 months నుంచి 24 months వరకు కూడా వీళ్ళైతే అడుగుతున్నారన్నమాట. గమనించండి గైస్, ఇది మాత్రం. ఓకే, సో మినిమం అది కూడా. ఒకవేళ లేదు బ్రో మేము ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటే మీరు ఆ ఫ్రెషర్స్ కూడా దీనికైతే ట్రై చేయండి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి. ప్రొఫెషన్సీ ఎక్సెల్లో మీకు బెటర్గా ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. విల్లింగ్ టు వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్ అని కూడా చెప్తున్నారు, చెక్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ విత్ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ గుడ్ లాజికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని ప్రిఫర్ చేస్తారట. ఓకే, ఇక్కడ ఏం ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు, గమనించండి గైస్. ఓకే, మంచి అప్డేట్. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. వీడియో డిస్కషన్ అండ్ ఫస్ట్ కామెంట్ అయితే చెక్ చేసుకోండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.